చల్లని నీడనే కాదు అప్పుడప్పుడు ప్రాణాలు కూడా తీస్తున్నాయి హైదరాబాద్ నగరంలోని రోడ్లు పక్కన గల భారీ వృక్షాలు ఓ మోస్తరు గాలివానలొచ్చాయంటే చాలు రోడ్డుకు అడ్డంగా పడిపోతున్నాయి మరోవైపు ఈ వృక్షాలు నేలకొరగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది పలు ప్రాంతాల్లో కూలుతున్న చెట్లు విద్యుత్ కేబుల్స్ నెట్ కేబుల్స్ వాహనాలను నాశనం చేస్తున్నాయి ఇటీవలే కంటోన్మెంట్ హాస్పిటల్లో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందగా 4 నెలల క్రితం ఆదర్శ్ నగర్లో చెట్టు కూలి ఆటో డ్రైవర్ చనిపోయాడు గ్రేటర్లో వర్షం పడిందంటే చాలు రోడ్లు దెబ్బతినటంతో పాటు ఎక్కడికక్కడ చెట్లు నేలకొరుగుతున్నాయి ఓ మోస్తరు గాలి వచ్చినా పదుల సంఖ్యలో వృక్షాలు పడిపోతున్నాయి గడిచిన కొన్నాళ్లుగా ఇవే జరుగుతోందిగా వేలాది చెట్లు వర్షం కారణంగా కూలిపోయాయి సిటీలోని ప్రధాన రోడ్లతో పాటు అన్ని కాలనీల్లో రోడ్డుకు ఇరువైపులా జీహెచ్ఎంసీ మొక్కలు నాటుతోంది ఫుట్పాత్లపై లోతుగా గోతులు తీసి చెట్లు నాటకపోవడంతో అవి త్వరగా కూలిపోతున్నాయి అయితే సిటీలో నేలకొరుగుతున్న చెట్లలో ఎక్కువగా ఫెలోఫామ్ గుల్మోహర్ వంటి వృక్షాలుంటున్నాయి వీటి వేర్లు ఎక్కువగా భూగర్భంలోకి వెళ్లకపోవడమే కారణమని తెలుస్తోంది విద్యుత్ వైర్లకు తగలకుండా వాటికి ఒక సైడ్ మాత్రమే ట్రిమ్ చేయడంతో అవి కూలిపోతున్నట్లు గుర్తించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో చెట్లు కూలటంతో హాస్పిటల్కు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడింది 4 నెలల క్రితం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే కాలనీ జంక్షన్ వద్ద ఇలానే చెట్టు కూలి ఓ ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు అటు జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ లోపం కూడా శాపంగా మారింది ఫుట్పాత్ పై చెట్లు నాటిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా కాంక్రీట్ తో ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు దీంతో సరిగా నీరందక చెట్టు కాడ సన్నబడి కొద్దిపాటి గాలికే నేలకూలుతున్నాయి ఇలా చెట్లు కూలటంతో విద్యుత్ తీగలు నెట్ కేబుల్స్ వాహనాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి అధికారులు ఇప్పటికైనా రోడ్ సైడ్ ఉన్న చెట్లతో పాటు నిత్యం రద్దీగా ఉండే హాస్పిటల్స్ కార్యాలయాలు పబ్లిక్ ప్లేసుల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు